ప్యారిస్ పారా ఒలింపిక్స్లో సత్తా చాటిన దీప్తి జీవాంజీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు, క్రీడాభిమానులు, పలువురు విద్యార్థులు దీప్తికి ఘనంగా వెల్కమ్ చెప్పారు. మహిళల 400 మీటర్ల టీ20 రేస్లో కాంస్య పథకం సాధించిన దీప్తితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఒలింపిక్స్లో సత్తా చాటింది తెలంగాణ స్టార్ అథ్లెట్ దీప్తి జీవాంజీ. ఒలింపిక్స్లో మొదటిసారి పాల్గొన్నప్పుడే బ్రాంజ్ మెడల్ సాధించి తెలంగాణ ఇండియా ఖ్యాతిని కూడా చాటి చెప్పింది. ప్రస్తుతం మనతో పాటు దీప్తి జీవాంజీ ఉన్నారు. చెప్పండి, మొదటిసారి పాల్గొన్న టైంలోనే బ్రాంజ్ మెడల్ సాధించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో నేను బ్రాంజ్ మెడల్ సాధించినా కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. సో మన దేశానికి మొదటి మెడల్ తీసుకొచ్చాను కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కోచింగ్ ఎట్లా కొనసాగింది? కోచింగ్ సంబంధించి మీకు ఎన్ని రోజులు శ్రమించారు? సో నేను కోచింగ్కి చాలా రోజుల నుంచి నేను కోచింగ్ తీసుకున్నాను. సో నేను కోచింగ్కి వెళ్ళే ముందు కూడా నేను చాలా ట్రైనింగ్ చేసి, సో అక్కడికి వెళ్ళి కూడా నేను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం బాడీ సెట్ అవ్వకపోవడం వల్ల నేను కొంచెం పర్ఫామ్ డౌన్ చేశాను. సో నేను మన దేశానికి ఎట్లాగో మెడల్ తీసుకొచ్చాను కాబట్టి అది నాకు కొంచెం గర్వంగా అనిపిస్తుంది. మీ తల్లిదండ్రుల సహకారం కానీ కోచ్ సహకారం కానీ ఎట్లా ఉన్నది? సో కోచ్ల సహకారం చాలా బాగుంది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో సపోర్టింగ్ స్టాఫ్ అంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఏ విషయంలో అయినా. సో మా తల్లిదండ్రులు కూడా నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. మొదటిసారి పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఎలాంటి అనుభవాన్ని గడించారు? ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి మెడల్ సాధించాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో కూడా ఇంకా నేను ఇలాంటి ఒలింపిక్స్ మెడల్స్ ఇంకా నేను సాధించాలని అనుకుంటున్నాను. మొత్తంగా చూసినట్టయితే పారా ఒలింపిక్స్లో మొదటిసారి పాల్గొన్న బ్రాంజ్ మెడల్ సాధించడం పట్ల దీప్తి జీవాంజీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు, కోచ్ సహకారం వల్ల ఇదంతా సాధించగలిగారని దీప్తి జీవాంజీ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, న్యూస్, హైదరాబాద్.